ఒక టార్గెట్ జగన్మోహన్ అంటే రెడ్డి ఇప్పుడు టార్గెట్ వెళ్తున్న ఢిల్లీ పర్యటన అంతా కూడా ఈ వైఫల్యాలు లేకపోతే జరుగుతున్న ఇవన్నీ కూడా కాపాడమనా, లేదా మీకు ఇది ఇచ్చేస్తే నన్ను సెట్ చేయండినా? అంటే మొదటి నుంచి కూడా వైసీపీలో ఒక వర్గం అంటే విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళందరూ కూడా బీజేపీతో డైరెక్ట్ గా టైఅప్ పెట్టుకుందాం అనేది వాళ్ళ ప్రపోజల్ అండి. మొదటి నుంచి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అంటే టైఅప్ ఏముంది? ఆయన ఓపెన్ గా అన్నారుగా విజయసాయి రెడ్డి గారు, మేము ఢిల్లీలో అందరికీ మోదీకి అమిత్ షాకి చెప్పి చేస్తున్నాం అన్నారు. గుర్తుందో లేదో చేస్తున్నారు, వాళ్ళు చెప్పే చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే బీజేపీ తోటి డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోవాలని. డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోవాలి. గత ఎన్నికల్లో ఏంటి అంటే గత ఎన్నికలకు ముందర బీజేపీ అడిగింది, మేము మీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే వాళ్ళు తిరస్కరించారు. అంటే వైసీపీ వాళ్ళు వద్దు సార్, మేము తెరవెనక నుంచే మీకు సపోర్ట్ చేస్తాము, బయటికి పొత్తు వద్దు అని చెప్పారు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వైసీపీ అడుగుతున్నది బీజేపీ వాళ్ళని. ఎందుకంటే వదిలేస్తే వీళ్ళు తెలుగుదేశం వైపు వెళ్తారేమోనని జగన్మోహన్ రెడ్డి భయం అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇంత పార్టీకి ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉన్నది కదా, అందుకని మనం బీజేపీని వదలకూడదు, బీజేపీ తోటి ఎట్లయినా టైఅప్ పెట్టుకోవాలి అనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆఖరి ప్రయత్నం అన్నమాట. అవుతుందా? అంటే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు ఏంది నిర్ణయం తీసుకుంటారు అనేది మనం ఇప్పుడే చెప్పటం కష్టం. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్ళటం అనేది అది అయిపోయింది, ఇంకా ఆ చాప్టర్ లేదు కదా. ఇప్పుడు అంతకు ముందరే కాంగ్రెస్ తోటి టైఅప్ పెట్టుకునే అవకాశం లేదు ఎలక్షన్ల తర్వాత కూడా. ఎప్పుడైతే షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ డోర్స్ పూర్తిగా క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆయనకున్న ఆప్షన్ బీజేపీనే. బీజేపీ వైపు వెళ్ళాలి అంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు షరతులు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ విధమైన పర్మిటేషన్స్ కాంబినేషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యసభ టికెట్ మీకు ఇస్తామండి అని చెప్పి ఏదన్నా చెప్పి వాళ్ళతోటి ఆ ప్రపోజల్ పెట్టడానికైతే అవకాశం అయితే ఉన్నది. దాన్ని ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది. ఎందుకంటే ఆ వైసీపీ ఇచ్చే ప్రపోజల్ని గనక బీజేపీ యాక్సెప్ట్ చేస్తే అది బీజేపీకి మొత్తం నేషనల్ లెవెల్లో సూసైడల్. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఎమ్మెల్యే కోట రాజ్యసభ సీటుకి నువ్వు ఎట్లా పోటీ చేస్తావు అంటే పోటీ ఓకే, పరిమళత్వానికి ఇచ్చారు కదా. అప్పుడు మోదీకి సంబంధించిన చాలా క్లోజ్ పర్సన్ అనే ఒక చర్చ ఇప్పుడు కూడా వెళ్ళి చెప్పొచ్చు కదా. 31 మంది ఎంపీలు, 22 లోక్సభ, 9 రాజ్యసభ అంటే మీకన్నా నేను అనుంగ శిష్యుడిని, మీ మాట దాటినోడిని ఎవరిని ఉంటానని చెప్పొచ్చు కదా. 31 నెంబర్ అంటే ఎంత పెద్ద నెంబరు. అంటే పరిమళత్వానికి కేసు వేరండి. అంటే అతను బీజేపీ లీడర్ కాదు కదా, లీడర్ కాదు. అవును. ఇప్పుడు ఏదన్నా బీజేపీ లీడర్ కి ఇస్తే ఇది అసలు నేషనల్ వైడ్ గా కూడా ఇది అసలు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కనుక వైసీపీ ఇచ్చిన ఈ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తే అసలు నేషనల్ వైడ్ గా వాళ్ళకి పరువు పోతుంది, మొత్తం సిగ్గంత పోతుంది. అసలు ఇన్నాళ్ళు తెరవెనుకున్నది ఒప్పేసుకున్నట్టు ప్లస్ మొత్తం జాతీయ స్థాయిలో వాళ్ళకి పోతుందండి. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఎమ్మెల్యే కోట రాజ్యసభ సీటుకి నువ్వు ఎట్లా పోటీ పెట్టావని అడుగుతారు. ఇది అందుకని బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకోవటానికి అవకాశం లేదు నాకు తెలిసినంత వరకు. అంటే ఇన్ని ఫ్రస్ట్రేషన్లు, ఈ ముసుగులో గుద్దులాట్లు ఒక పక్క అయితే, ఆ ఫ్రస్ట్రేషన్ బాక్సింగ్ బ్యాగులతో టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వీళ్ళందరి మీద మళ్ళిస్తున్నారు ఆయన, మీడియా మీదకి వాటి మీదకి. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ అందరితో